గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, వెల్కమ్ బ్యాక్ టు వెస్టీజ్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వెస్టీజ్లోని ఆయుషాంత కేటగిరీలోని గ్లూకో హెల్త్ క్యాప్సూల్స్ గురించి తెలుసుకుందాం. గ్లైసెమిక్ హెల్త్ మన బ్లడ్లోని షుగర్ లెవెల్స్ గురించి డీల్ చేసేటువంటి సబ్జెక్ట్ని గ్లైసెమిక్ హెల్త్ అంటారు. మన బాడీలోని ప్రతి సెల్ పనిచేయాలంటే దానికి ఎనర్జీ అవసరం. ఆ ఎనర్జీ మనం తీసుకునే ఫుడ్లోని షుగర్ ద్వారా వస్తుంది. ఆ షుగర్ అనేది ప్రతి సెల్కి డైరెక్ట్గా వెళ్ళదు. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారం డైజెస్ట్ అవుతుంది. ఆ డైజెస్ట్ అయిన ఆహారంలో నుండి మన బ్లడ్ షుగర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. బీటా సెల్స్ అనేవి మన బాడీలో ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయడానికి అవి సిగ్నల్ ఇస్తుంది. ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ మన బాడీలోని బ్లడ్ స్ట్రీమ్లో కలుస్తుంది. ఆ బాడీలోని బ్లడ్ స్ట్రీమ్లో షుగర్ ఉంటుంది, అలాగే ఇన్సులిన్ ఉంటుంది. ఎలాగైతే మనం లాక్ చేసిన ఇంట్లోకి వెళ్ళాలంటే ముందుగా తాళం తీస్తామో అలాగే మన బ్లడ్లో ఉండేటువంటి షుగర్ ప్రతి సెల్కి రీచ్ అవ్వాలంటే ఈ ఇన్సులిన్ అనేది ఒక తాళం చెవిలా పనికొస్తుంది. ఈ ఇన్సులిన్ ద్వారానే మన బాడీలోని ప్రతి సెల్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మన బ్లడ్లోని షుగర్ అనేది ఈ సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత ఎంటర్ అయిన షుగర్ ద్వారా మన సెల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. మన బాడీ అనేది ఇలా ఫంక్షన్ అవుతుంది. డయాబెటీస్ అంటే మీ అందరికీ తెలిసిందే, షుగర్ వ్యాధి. డయాబెటీస్ని అసలు డయాబెటీస్ మిలిటస్ అని అంటారు. అంటే షుగర్ డయాబెటీస్ అన్నమాట. మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి నార్మల్గా లేనప్పుడు ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. బేసిక్గా డయాబెటీస్ 2 టైప్స్ ఉంటుంది. మన బాడీలోని ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని సరైన మోతాదులో ప్రొడ్యూస్ చేయనప్పుడు టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. మన బాడీలో ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్కి తగిన విధంగా మన బాడీ రెస్పాండ్ అవ్వనప్పుడు మన బ్లడ్లోని గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. దానివలన టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. చాలాసార్లు యూరినేషన్ జరగడం, చాలా ఎక్కువగా దాహం వేయడం, తీవ్రంగా వెయిట్ లాస్ అవ్వడం ఇలాంటివి డయాబెటీస్ లక్షణాలు. ఆయుషాంతే గ్లూకో హెల్త్ క్యాప్సూల్స్. ఈ ఆయుషాంతే గ్లూకో హెల్త్ క్యాప్సూల్స్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది విజయసార్. దాని బొటానికల్ నేమ్ టెరోకార్పస్ మార్సుపియం. దీని వలన యూజ్ ఏంటి అంటే ఇది మన బ్లడ్లోని ఎక్కువగా పెరిగినటువంటి గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించి మోతాదులో మెయింటైన్ చేస్తుంది. అలాగే ఇది మన బాడీలోని ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి బీటా సెల్స్ని రీజనరేట్ చేస్తుంది. దాల్చిని, దీన్ని చిన్నమోన్ అని కూడా అంటారు. దీని బొటానికల్ నేమ్ చిన్నామోమం జైలానికం. వీటి బెనిఫిట్స్: ఈ దాల్చిని మన బ్లడ్లోని గ్లూకోజ్, కొలెస్ట్రాల్ లెవెల్స్ని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మన బాడీలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. మన బాడీలోని చిన్న పేగు కార్బోహైడ్రేట్స్ని అబ్జర్వ్ చేసుకునే విధంగా ఇది ప్రేరేపిస్తుంది. పసుపు, ఇంగ్లీష్లో టర్మరిక్ అంటారు, హిందీలో హల్దీ. బొటానికల్ నేమ్ కర్కుమా లోంగా. బెనిఫిట్స్: డయాబెటిక్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. టర్మరిక్లో ఉండేటువంటి కర్క్యూమిన్ ఈ ప్రీ డయాబెటీస్ నుంచి మనల్ని రక్షిస్తుంది. పరిశోధనలు ఏమంటాయంటే ఈ టర్మరిక్ అనేది మన బాడీలోని ఇన్సులిన్ని అలాగే ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. తర్వాత ఆమ్లాకాయ్, తెలుగులో ఉసిరికాయ. బొటానికల్ నేమ్ ఎంబ్లికా ఆఫిసినాలిస్. బెనిఫిట్స్: మన బాడీలోని ఇన్సులిన్ సెక్రేషన్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్లోని బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇది రెడ్యూస్ చేస్తుంది. ఈ ఆమ్లా అనేది బ్లడ్లోకి ఇన్సులిన్ బాగా అబ్జర్వ్ అయ్యే విధంగా చేస్తుంది. దాని ద్వారా బ్లడ్లో అతిగా షుగర్ లెవెల్ పెరగడం అనేది కంట్రోల్ అవుతుంది. తరువాత గుడుచి, దీని బొటానికల్ నేమ్ టినోస్పోరా కార్డిఫోలియా. బెనిఫిట్స్: ఇది బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది, మనకు ఆకలయ్యేలా చేస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, ఆక్సిడేటివ్ డ్యామేజెస్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. డయాబెటీస్ వల్ల జరిగే వెయిట్ లాస్ని ఇది నిరోధిస్తుంది. తర్వాత చాహా అని కూడా అంటారు. బొటానికల్ నేమ్ కెమెలియా సైనెసిస్. బెనిఫిట్స్: మన బ్లడ్లోని గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించి ఈ చాయ్ అనేది యాంటీ ఆక్సిడెంట్ హైపోగ్లైసెమిక్ లాగా పనిచేస్తుంది. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. ఆయుషాంతే గ్లూకో హెల్త్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ వలన బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇది మన బాడీలోని గ్లైసెమిక్ హెల్త్ని బాగా మెయింటైన్ చేస్తుంది. ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ప్యాంక్రియాస్ని స్ట్రెంథెన్ చేస్తుంది. బాడీలోని ఇన్సులిన్ సెక్రేషన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. గ్రాడ్యువల్ గ్లూకోజ్ అబ్జర్ప్షన్ని ఫెసిలిటేట్ చేస్తుంది. ఆక్సిడేటివ్ డ్యామేజెస్ని ప్రివెంట్ చేస్తుంది. హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం కోసం ఆకలిని రెగ్యులేట్ చేస్తుంది. బాడీకి స్ట్రెంగ్త్ ఇవ్వడం కోసం హైపర్ గ్లైసెమియా యొక్క క్రోనిక్ ఎయిల్మెంట్స్ నుంచి మన బాడీని ఫ్రీగా ఉంచుతుంది.
ఆయుషాంతే గ్లూకో హెల్త్ డోసేజ్ 3 క్యాప్సూల్స్ ఏ డే, అంటే రోజుకి 3 క్యాప్సూల్స్, అంటే రోజుకి 3 పూటల ఒక్కో క్యాప్సూల్ వేసుకోవాలి. అలా కాకుంటే మీకు ఒక ఫిజిషియన్ సజెస్ట్ చేసిన విధంగా మీరు వాటిని వాడొచ్చు. డోసేజ్ మరి ఒకసారి, రోజుకి 3 పూటల ఒక్కో పూట ఒక్కో క్యాప్సూల్ వేసుకోవాలి. ఎంఆర్పి 795 రూపాయలు, డిపి 680 రూపాయలు, పివి 22.67. లాస్ట్లీ ఆయుషాంతే గ్లూకో హెల్త్ గురించి ఈ వీడియోలో ఇప్పటివరకు మీరు తెలుసుకున్న నాలెడ్జ్ని ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ టీంలో షేర్ చేయండి. ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అలాగైతేనే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ వెల్.